కావలి ప్రజలకు అందుబాటులో హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట 1వ లైన్ నందు ప్రారంభించబడింది. కావలి రూరల్ ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో దంత సమస్యలకు చికిత్స అందించేందుకు హ్యాపీ దంత వైద్యశాల మన కావలిలో. హ్యాపీ దంత వైద్యశాల నందు ప్రత్యేక చికిత్సలు, ఇంప్లాంటేషన్ ద్వారా శాశ్వత దంతాలు ఏర్పాటు చేయడం, సిరామిక్ ఫిక్స్డ్ పళ్లు కట్టడం, యాక్సిడెంట్ కేసులు, దవడవాపులు, చిగుళ్లలో రక్తం కారడం, రూట్ కెనాల్ ద్వారా నొప్పి లేకుండా పిపి పళ్లకు చికిత్స చేయడం, చిన్నపిల్లల దంత సమస్యలు, షుగర్ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక చికిత్స కలదు. దంత వైద్య వృత్తిలో ఎంతో అనుభవం గడించిన డాక్టర్ గోసల లక్ష్మీధర్ రెడ్డి, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, కేతిరెడ్డి మైత్రేయి అనుబంధ దంత వైద్యుల సారథ్యంలో విజయవంతంగా వైద్య సమస్యలు పరిష్కరిస్తున్న హ్యాపీ దంత వైద్యశాల క్రిస్టియన్ పేట 1వ లైన్ కావలి. ఇక మీ దంత సమస్యలను పరిష్కరించుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9951324412. మాలేపాటి సుబ్బానాయుడు మృతిని అడ్డు పెట్టుకుని కులాల మధ్య చిచ్చు రేపాలనుకున్నప్పటికీ చెల్లని ప్రత్యర్థుల కుటిల రాజకీయాలు కావ్య కృష్ణారెడ్డికే జై కొట్టిన కావలి కమ్మ సామాజిక వర్గం. దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వ పార్టీ పదవుల్లో ఉన్న బలమైన కమ్మవారు కావ్య వైపే ఉన్నామంటూ అన్నారు. అందరివాడిగా అభివృద్ధి ప్రదాతగా కనకపట్టణ రథసారథి రారాజు కావ్యాని అని అన్నారు. అంటే నాకు వాస్తవంగా కుల మీటింగ్లు, కుల సమావేశాలు, మనం కులంలో ఉన్న అన్ని కులాలు అందరూ కావాలనే ఉద్దేశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం అంటే రాష్ట్రంలో పాలించే కులాలు కమ్మ, రెడ్డి, కాపు ఈ 3 ఎక్కువ. ఆయన అగురారం వాళ్ళ సొంత గ్రామం. అక్కడ కూడా చూస్తే ఎక్కువ మిత్రులంతా కూడా ఆయనకి మనవాళ్ళే ఎక్కువ ఉండేవాళ్ళు. కమ్మ కులమే ఎక్కువ ఉండేది ఆయన దగ్గర. స్టాఫ్ కూడా ఎక్కువగా మన కులానికి సంబంధించిన వ్యక్తులే ఉండేవాళ్ళు. అలాంటి ఏ కులాభిప్రాయం లేని వ్యక్తి ఈరోజు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎలక్ట్ కావటం జరిగింది. ఎందుకంటే ఇది ఒక క్రిటికల్ నియోజకవర్గం. ఇక్కడ గెలవాలంటే ఎక్కువ భాగం మనం ఎన్నిసార్లు టీడీపీ పోటీ చేసినా తక్కువ సమయమే గెలిచాం. ఒకసారి మస్తానరావు గెలిచాడు, అంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు గెలిచారు, తర్వాత మళ్ళా కృష్ణారెడ్డి గారు దాన్ని సాధించుకోవటం జరిగింది. దీనికి వ్యయ ప్రయాసాలు చాలా ఉన్నాయి. దీన్ని కావటంలో కూడా ఈ నియోజకవర్గం టీడీపీకి గెలిపించుకోవటంలో ఒక సైడ్ కార్యకర్తల బలం, మనకు మంచి బలం ఉంది కార్యకర్తల బలం, అయినా దాన్ని నడిపిస్తూ దానికి ఇంకా కూడా ఒక సొంత శక్తిని కూడా ఆయన సొంత బలాన్ని కూడా కూడగట్టి తెలుగుదేశం పార్టీకి అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మీద ఉండే ఇమేజీ, ముందు చేసిన మన సుబ్బానాయుడు చేసిన పోరాటం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇక్కడ మనం కృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవటం జరిగింది. కృష్ణారెడ్డి గారు గెలిచిన 7 నెలల్లోనే మనం చూస్తూ వస్తున్నాం. చాలా అభివృద్ధి కార్యక్రమాలు మనకు పట్టణం చుట్టే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే ఎక్కడా కూడా తేడాలేం లేవు. ఎందుకంటే నాకు ఆయనతో బాగా సాన్నిధ్యం ఉంది. అటు రాజా కానీ ఇటు అందరం కూడా ఇప్పుడు పమిడి రవి కానీ మన నాగేశ్వరరావు కానీ ఇక్కడ ఉండే చుట్టుపక్కల మనం ఉండేది స్ట్రెంత్ తక్కువైనా 12,000 మధ్యలో ఉన్న 4 ఇంచుమించుగా గుత్తికొండ కిషోర్ పట్నం కానీ, అటు బోగోల్ మండలంలో నాగేశ్వరరావు కానీ, అదేవిధంగా దగదత్తి మండలంలో పమిడి రవికుమార్ కానీ, అదేవిధంగా ఆయన పక్కనుండే రైట్ లెఫ్ట్ కూడా అంటే మనకు ఉండేవాళ్ళలో అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళలో రాజ్కుమార్ కానీ నేను కానీ అందరం ఉన్నాం. అదేవిధంగా ఆయన కార్యాలయానికి కార్యదర్శి కూడా మన గురుదేవ్ సీను ఉండటం జరిగింది. అంటే ఇక్కడ ఎక్కడా కూడా కుల వివక్ష చూపించే ఇది ఉంటే ఆయన ఇంతమంది పెట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఉన్న స్ట్రెంత్ని బట్టి చూసుకుంటే. కాబట్టి ఆయన ఇక్కడ సముచిత స్థానం ఇస్తూ పోతా ఉన్నాడు. నాకు తెలిసి సుబ్బానాయుడు గారి విషయంలో కూడా చాలా అతను, ఎందుకంటే పార్టీ అడుగుద్ది ఎమ్మెల్యేగా ఉన్నోళ్ళని, అంతకుముందు చేసిన వాళ్ళని ఏ పదవి ఇద్దామని కూడా అడిగినప్పుడు ఆయన మొట్టమొదటి సెంట్రల్ బ్యాంకు NDCMs వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు సొసైటీ ప్రెసిడెంట్గా కూడా ఆయన అక్కడ రికమెండ్ చేయటం జరిగింది. ఎందుకంటే తర్వాత వాళ్ళ మరొక సోదరుడు సుధాకర్ నాయుడు కూడా నీటి సంఘం అధ్యక్షుడిగా కూడా అడిగినప్పుడు అక్కడ మన దాని ప్రాతినిధ్య ప్రకారం ఆయన కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన నీటి సంఘాల తొలి ఎన్నిక, అంటే ఇది మనకి వచ్చిన రాష్ట్రంలోనే మొట్టమొదటి తొలి ఎన్నిక. నన్ను సోమశిల చైర్మన్ చేయాలని చెప్పి విపరీతంగా కష్టపడ్డాడు ఆయన. దానికి చాలా శ్రమ పడ్డాడు. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి గ్యాప్ వచ్చింది, ఇతనికి పదవి లేదు, ఏదో ఒక మంచి పదవి ఇద్దామనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడటం జరిగింది. దాంట్లో ఒక చోట నుంచి నీటి సంఘం అధ్యక్షుడిగా ఉండాలి, ఆ నీటి సంఘం అధ్యక్షులందరూ కలిసి డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ ఎన్నుకోవాలి, ఆ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్లు అందరూ కలిసి సోమశిల చైర్మన్ ఎన్నుకోవాలి. ఇక్కడ కావలి నియోజకవర్గం డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ వరకు నన్ను తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత సోమశిల చైర్మన్ విషయంలో
ఎక్కువ ప్రాధాన్యం హైకమాండ్కి కూడా తీసుకెళ్ళి దీన్ని ఎట్టయినా చేయాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. కానీ జిల్లా పదవి కాబట్టి కొన్ని సమీకరణలు మంత్రుల వాళ్ళు వాళ్ళ సొంత దాంట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో నాకు రాకపోవటం జరిగింది. కానీ ఈయన చిత్తశుద్ధి ఎంత సిన్సియర్గా ట్రై చేశాడంటే అంత సిన్సియర్గా ఆయన ట్రై చేయటం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ముఖ్యంగా ఏంటంటే మనం బయట క్యాస్ట్లో కూడా వీళ్ళంతా కృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ అనే భావం సోషల్ మీడియాలో కల్పించే విధంగా ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా మేమెవరం కూడా, ఎందుకంటే కృష్ణారెడ్డి గారు విషయానికి వచ్చినప్పుడు బయట మనం ఇక్కడ ఉండే మాజీ సర్పంచులు, నీటి సంఘం అధ్యక్షులు, మంచి లీడర్లంతా ఉన్నారు, మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా వ్యక్తిగతంగా ఉండే ఇమేజ్ ఉండే నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం ఎక్కడా కూడా దీంట్లో తేడా లేదు. ఇట్లాంటప్పుడు ఈ నియోజకవర్గంలో వీళ్ళంతా ఇదే వర్గంలో ఎందుకు అంటే కృష్ణారెడ్డి గారి మీద టోటల్గా ఉన్నట్టుగా ఈ కమ్మవారి సేవా సమితిలని అదేని బయట నియోజకవర్గాల్లో కూడా దీన్ని ప్రాపకాండ చేసినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది ఏ ఎమ్మెల్యేకి శాసనసభ్యుడికైనా. కానీ ఏదన్నా చిన్నవి ఉంటే అందరూ ఉన్నారు కాబట్టి చిన్నవి మనం సర్దుబాటు చేసుకోవాలి. దాంట్లో వారి కుటుంబానికి వారికి మేము కూడా తెలియజేస్తాను, అందరం ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా వారిని అది మొట్టమొదట్లోనే నియోజకవర్గంలో ఉండే పెద్దలు కానీ అంటే మనకు జాతీయ ప్రధాన కార్యదర్శి మంచి నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మన నియోజకవర్గం. అది మొదట్లోనే చిన్న ఒక్కరు సమస్య పరిష్కారం చేస్తుంటే బాగుండేది అనే భావం ఉంది. అయినా కానీ కృష్ణారెడ్డి గారు కూడా ఎక్కడా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు అయితే మాకు తెలిసి 100% లేవు. కాబట్టి మనం అందరం కూడా ఎందుకంటే ఒక అభివృద్ధి చేసే వ్యక్తి, కరప్షన్ లేదు అతనికి, ఎక్కడా కూడా కరప్షన్ చేయాల్సిన అవసరం లేదు, అవినీతి లేదు. అంతకుముందు మనం గత పాలన చూసాం, మనల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. అంటే మన కులం అంటేనే చాలా ఇబ్బంది పెట్టి చాలా వాళ్ళ ఘర్షణలు కూడా దిగేటట్టుగా చేసి చాలా బయటికి రాని పరిస్థితిలో కూడా అందరూ ఆ రోజు మన 2 మండలాల్లో కూడా ఎక్కువ భాగం మనవాళ్ళు కానీ అటు బయట కానీ పంచాయతీలు సర్పంచులుగా నిలబడి పోరాటాలు చేసి వర్గాన్ని చీల్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనకి ఒక మంచి నాయకుడు రావటం, ఎందుకంటే ఎవరైనా కలిసిమెలిసి ఉంటేనే మనం మనుగడ సాగించుకోగలం. ఈ విధంగా ఒక సైడు వైసీపీ దాంట్లో ఎక్కువ భాగం మనం ఏ విధంగా ఈ సామాజిక వర్గం ఉంటుందో మనకి ఆ సామాజిక వర్గం కూడా ఎక్కువ 80% ఆ పక్క ఉంటారు వైసీపీలో, అంటే 20% ఉంటారు ఎక్కడికి వచ్చే లోపల. అది ఎక్కడా కూడా మనల్నే ముందు పెట్టుకొని మనల్నే ముందు పెట్టి నడుపుతున్నాడు. ఎక్కడా కూడా ఆ డివియేషన్స్ లేవు. ఎందుకంటే అందరికీ దగ్గరగా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఏదైనా చిన్న విషయాలు ఉంటే మనం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. మీరు అందరూ కూడా ఇప్పుడు మాజీ అందరూ ఉన్నారు కాబట్టి, సీనియర్ లీడర్లు అందరూ ఉన్నారు కాబట్టి కూర్చొని ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఎక్కడన్నా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకుంటా పోదామనే ఒక మంచి ఉద్దేశంతో పోవాలని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కాబట్టి అందరూ కూడా మీరు, ఎందుకంటే రాబోయే రోజుల్లో కూడా మనం వెన్నంటుండి మనం నిలబడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా బయట రాష్ట్రం మొత్తం మీద కూడా బయటికి ఒక వేరే విధంగా పోతుంది. కాబట్టి మనమేమి ఇది రాజకీయంగా ఇక్కడేదో వర్గాలు తయారు చేసి ఇది కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది మనం ఎమ్మెల్యే గారికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. జరిగిన వాటికి మనం అందరం కూడా చింతిస్తున్నాం. ఏదైనా జరుగున్నప్పుడు ఈ చిన్న విషయాలు కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను గత 30 సంవత్సరాలుగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది. మాకు పక్క ఊరు. ఆయన మండలాధ్యక్షుడిగా ఉన్న టైంలోనే మా కమ్మవారిపాళెం అంతా ఊరే కమ్మవారిపాళెం. అయినా ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డు వేసిన ఘనత ఆ కృష్ణారెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ఏదేదో కమ్మవాళ్ళు మనం చెప్పుకుంటుంటాం. నిన్న మాలపాటి సుబ్బానాయుడు గారు చనిపోవడానికి ప్రతి ఒక్కరు మనందరికీ బాధాకరమే. ఆ కుటుంబంలో ఇద్దరు ఒకేసారి చనిపోవడం అంటే దాని కావ్య కృష్ణారెడ్డి గారి హరాస్మెంటు. ఏం హరాస్మెంటు? ఆయన ఏమన్నా ఇప్పుడు హరాస్మెంట్ చేస్తే చనిపోతారు మనుషులు? అలా చనిపోయే పని ఈరోజు ఎంతమంది చనిపోవాలి? హరాస్మెంట్గా మనుషులు చనిపోయే పని. ఏం హరాస్మెంట్ చేశాడు ఆ కుటుంబాన్ని? కాకపోతే విభేదాలు ఉంటాయి. కానీ మనలోనే ఒక కమ్మల్లో కొంతమంది మాట్లాడుతుంటే నేనైనా స్వయంగా ఒక కార్యక్రమంలో ఆయన కానీ సీట్ ఇస్తే నేను కారు తీసుకొని ఊరూరు తిరిగి నేను పోటీ చేస్తాను, కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే సీట్ ఇస్తాను మాట్లాడి పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇవాళ వచ్చి ఆయన చుట్టూ తిరుగుతా. ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. ఆయన ఎంత మనిషిని
మనిషిని కళ్ళతో చూస్తే నా మనిషి ఎంత మాత్రమే వ్యక్తి అని చెప్పగలిగిన స్వభావం ఆయన గురించి మనం ఏదేదో ఈరోజు ఆయన లేకపోతే కావలేదు. కావాలి నియోజకవర్గం ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఏ పని జరుగుతుందన్నా, ఎంతమందికి ఈరోజు ఎన్ని పదవులు ఉన్నా అన్ని కమ్మవాళ్ళకి సొసైటీలు తీసుకోండి, మండలాధ్యక్షులు తీసుకోండి, ఇవాళ సర్పంచులు తీసుకోండి, మా వార్డు ఇన్ఛార్జ్ కానీ వార్డు అధ్యక్షులు కానీ మాకు రైతు సంఘం ప్రతి ఒక్కరు కమ్మోళ్ళే. కమ్మోళ్ళు ఏంది ఎక్కడ లేస్తే కమ్మోళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, కమ్మోళ్ళకి ఏ పని చేయటం లేదని, ఏ పని చేయలేదు ఎక్కడ చేయలేదు చెప్తే ఆయన దృష్టికి తీసుకెళ్ళి సార్ మా వాళ్ళు చాలామంది ఈ విధంగా మీ మీద అనుకుంటుందని చెప్తాం. ఎవరన్నా ఉంటే చెప్పండి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కమ్మోళ్ళకి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ కమ్మోళ్ళకి ఇస్తున్నాడు. మీదనే పార్టీ అంటాడు ముఖ్యంగా ఆయన అవుతా. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏమి చేయడం లేదని చెప్పి నేను అన్యాయంగా ఆయన పోతుంటే ఆయన అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం తగ్గదు మనలో కూడా తప్పు. మన ఎమ్మెల్యే గారు నేను చిన్న వయసు అయినా ఆయన దగ్గరికి వెళ్తా వస్తుంటాను. నేను ఎప్పుడు వెళ్ళినా మా ఓడు వచ్చాడు, ఏంది నీ సమస్య ఏంది, నీకు ఏదన్నా ఉంటే చెప్పని. నేను కొన్ని సమస్యల మీద వెళ్ళినా కూడా అప్పటికప్పుడే ఫోన్ తీసుకొని మా ఓడికి ఏం సమస్య ఉందో దాన్ని అప్పటికే రెక్టిఫై చేయమని ఇప్పటికి చాలాసార్లు చెప్పడం జరిగింది. అట్లాగే నాకు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారు ఈ డెవలప్మెంట్ పరంగా బాగా చేస్తున్నారు, ఇంకా ఎక్కడ కూడా లేదు, ఇంతలాన అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా చేస్తానని చాలామంది కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఇట్లా ఈ సమావేశం ఏర్పాటు చేయటం కూడా ఏంటంటే ఆయనకి మనందరం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి, మా యువత పరంగా అయితే మేము ఎల్లప్పుడూ ఆయన వెనకాలే ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలకు, మన కమ్మ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంభాషణలో కమ్మ కులానికి ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి, ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాలు చలంచర్ల కానీ, మరి శివపురం కానీ, చింతలపాలెం కానీ, సోదరపాలెం కానీ, ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందుని నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు. ఈ యొక్క కమ్మ కులమైనా కాదు, కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని పేరు పెట్టి పిలవటం కానీ, ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ, ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు. కానీ ఈ కులం అనేది ఈ సోషల్ మీడియా, ఇప్పుడు బులుగు మీడియాలు, యూట్యూబ్లు అన్నవాళ్ళు చెప్పినట్టు ఇట్లాంటి కొత్తగా కనపడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. కమ్మ కులంలో ఇట్లాంటి సంభాషణలు రాకుండా ఉండాలి, మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మనమంతా ఒక ఐక్యతతో దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం. చేసిన కమ్మ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక కులాన్ని ఒక పార్టీకి ఆపాదించడం అనేది ఈ యూట్యూబ్లో, సోషల్ మీడియాలో అది కామన్ అయిపోయింది. ఈరోజు మా కొత్తపల్లి గ్రామంలో కమ్మవారు ఓటింగ్ అంతా వైసీపీకే ఎక్కువ. దాన్ని ఏంటంటే కమ్మోళ్ళు అంటే టీడీపీ అంటే కమ్మోళ్ళు అనేది ఇదొక పుట్టించారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. టీడీపీ పార్టీ పుట్టిందే పేదవాడి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల కోసమే పుట్టింది. దాని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోవటం అది పద్ధతి కాదు అని నేను మాట్లాడాను. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ, మరి కమ్మవారందరికీ నా హృదయపూర్వక వందనములు. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మనోళ్ళతోటే ఆయన మెయిన్గా మనోళ్ళనే పెట్టుకొని వార్డుల్లో కానీ అన్ని చోట్ల మనోళ్ళే ఎక్కువగా ఆయన ఉంటున్నారు. ఆయనకి రైటు లెఫ్ట్ ముందు వెనక మొత్తం మనోళ్ళే ఉన్నారు. కానీ మనోళ్ళు ఎందుకో కానీ కావ్య కృష్ణారెడ్డి గారు మన కమ్మోళ్ళు అంటే దూరంగా పెడుతున్నారు అనేది ఒక ఏదో అక్కడక్కడ అనుకుంటున్నారు. దాన్ని ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువగా పక్కన కూర్చొనేది, మనల్ని గీరేది, మన మీద ఎవరన్నా కొద్దిగా కొరవగా ఉండే వాళ్ళని గీరేది, దాన్ని ఏదేదో పెద్దది చేసి సోషల్ మీడియాలకి ఈ వాట్సాప్లకి పెట్టడం చేస్తున్నారు. కాబట్టి ఎవరన్నా మన పక్కన ఉన్నా కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడినా మీరు ఖండించాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనము ఒక చోట కూర్చుంటే మన పక్కన వైసీపీ వాళ్ళు చేస్తారు. మనం ఏదన్నా అనుకోకుండా ఆ దగదెత్తులు అది జరిగింది, ఇక్కడి జరిగింది, ఏదేదో అనుకుంటాము. అవన్నీ ఏంటంటే వాళ్ళు విని దాన్ని ప్రభావం చేసి ఏదేదో చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మనకి కుటుంబ సభ్యులకి చిన్న విభేదాలు ఉంటాయి, దాన్ని మనసులో పెట్టుకోండి. కానీ దాన్ని అరుగుల మీద కూర్చోనో లేకపోతే ఇంకో చోట కూర్చోనో మనం చెప్పుకోవటం అనేది మంచి భావన కాదు. ఏదన్నా మనకు పని ఉంటే డైరెక్ట్ కావ్య కృష్ణారెడ్డి అందరితోటి బాగుంటున్నాడు కాబట్టి కావ్య కృష్ణారెడ్డిని కలిసి, అన్న మాకు ఈ పని కావాలా, ఇదిగో మా వాళ్ళకి ఈ పని కావాలా అని అడిగితే ఆయన చెయ్యకుండా
మనల్ని ఏదన్నా ఇబ్బంది పెడితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇంతవరకైతే నాకు తెలిసి ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరకు పోయి మాకు ఈ పని కావాలంటే తప్పనిసరిగా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడటం ఆఫీసర్లతో జరుగుతుంది. అదేవిధంగా మనందరమే కలిసికట్టుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎంతో కష్టపడి వాళ్ళ చేత కేసులు పెట్టించుకొని మనం గెలిచేదానికి ఎంతో కృషి చేశాం. కాబట్టి ఇకనైనా కానీ అందరం కలిసికట్టుగా మనం పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం కావ్యకృష్ణారెడ్డి వెంట ఉండి నడుపుదామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన మన కమ్మ సోదరిమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. కానీ ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య మన మధ్య మన కమ్మవారి మధ్య అందరూ అపోహలు సృష్టించాలని చూస్తున్నారు. నేను కూడా యూట్యూబ్ చూస్తున్నాను, రకరకాలుగా చూస్తున్నారు. కానీ మనకి అనతి కాలంలోనే 19 నెలల కాలంలోనే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. నేను 13 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేదు. మా కొత్తపల్లి గ్రామానికి ఉదాహరణ చూసుకుంటే 65 లక్షల రూపాయల రోడ్లు కానీ ఏ వర్క్లైనా ఇచ్చాడు. పోతే శివాలయం ఇది లేకపోతే శివాలయానికి గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు. పోతే లిఫ్ట్ పెట్టించడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇది చేసుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు. అది మేము నా 13 సంవత్సరాల అనుభవంలో నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను. మా కొత్తపల్లిలో కూడా మేమైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ మీరేమన్నా ఇది చేస్తున్నారు కానీ మేమైతే అవి చూసి మేము నవ్వుకుంటున్నాము. అవన్నీ ఒట్టి ఇదేను. మన మధ్య మనకి ఈ అగాధాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ మనలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఇది మనం నమ్మము. అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇదే దానికి నిదర్శనం, అందరికీ తెలుసు అనమాట. కానీ మనలో మనకుంటే వాళ్ళు పెద్దోళ్ళు ఏదో ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అంటుంటే 100% మన సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇద్దాము. ఎమ్మెల్యే అంటే నడుద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మన కమ్మ సోదరులందరూ కూడా నా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే మా సోదరులు ఈ విధంగా మనం అందరం కూడా ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని చెప్పి కబురు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ముఖ్యులందరం కూడా ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి నియోజకవర్గంలో మనం అందరం కూడా సోదరులందరం కూడా కలుసుకోవటం. బోగోలు మండలానికి వస్తే అక్కడ మన కమ్మ సామాజిక వర్గం దాదాపు ఒక 4 పంచాయతీల్లోనే మనం ఉండటం జరుగుతుంది. 16 పంచాయతీల్లో 4, మిగతా 12 పంచాయతీల్లో అసలు మనం ఎక్కడ లేదు ఓటర్లుగా కూడా. గత ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాతినిధ్యం ఏదైతే పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి నేను ఆనాడు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేనే అక్కడ నన్నే మళ్ళా నువ్వే కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా నువ్వే ఉండాలి అక్కడ పనిచేయాలని చెప్పేసి వారు నన్ను ఉంచి నా చేతే పనిచేసినాడు. ఆ మండలంలో ఎక్కడ కూడా ఏ పని కూడా నాకు తెలియకుండా కానీ ఏమీ లేదు, అన్నీ కూడా నా ద్వారానే జరిపిస్తున్నాడు. మరి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు మన మధుబాబు నాయుడు గారు కానీ రాజ్కుమార్ చౌదరి గారు కానీ మొత్తం వివరించడం కూడా జరిగింది. దీంట్లో బోగోలు మండలంలో నేను ఎప్పుడు కూడా ఆ యొక్క చర్చని మరో విధంగా అది అని ఎక్కడ కూడా ఎంటర్ కానీలేదు. అది మిగతా దగదత్తి కానీ కావాలి కానీ ఏమన్నా కానీ బోగోలు మండలం ఆ చర్చని ఎక్కడ కూడా ఆ కులానికి ఆ చర్చకి కూడా మేము దగ్గరికి తీసుకెళ్ళనిలా. ఎందుకంటే మా మండలంలో ఆ కుల వైమనుషుని తీసుకొస్తే బాగోదని చెప్పేసి మాకు ఎక్కడ ఎక్కువ కూడా ఎస్టీ బీసీలు ఎక్కువ కాబట్టి మాకు ఆ మండలంలో కులం లేదు. మేము ఎప్పుడు కూడా ఆలోచన లేదు. గతంలో మధుబాబు గారు కానీ అక్కడ కూడా చేశారు, చాలా రోజులు పార్టీ అధ్యక్షులుగా చేశారు, తర్వాత కూడా సొసైటీ అధ్యక్షులు చేసినా కూడా ఎక్కడ కూడా అది లేదని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు ఎందుకు ఈ కులం వివక్షత అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా కూర్చొని సమావేశం పెట్టుకున్నా అంటే నాకే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ అందరికీ కులానికి లేని ఇబ్బంది మనకేంటి? మనం అందరం కూడా దాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరూ మీ ముఖ్యమంత్రి అంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన లోపల దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ కూడా బాధ్యతలన్నీ కూడా మెయిన్ బాధ్యతలన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా అటు
మధుబాబు నాయుడు గారు కానీ, కిషోర్ గారు కానీ, రవికుమార్ చౌదరి అందరూ కూడా మెయిన్ బాధ్యతలందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ ఈ లోపం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. వారు ఒక ఆ మండలం విషయము అది పెద్ద రాష్ట్ర స్థాయి పెద్దోళ్ళు చూసుకునే విషయం, అది పెద్ద స్థాయిలో విషయం. కానీ మిగతా స్థాయికి వచ్చే లోపల కూడా ఎక్కడ కూడా మన కులానికి మా మండలంలో అయితే ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కులం సమస్య కూడా మా మండలం లేదు, ఇంకా రాబోదని కూడా తెలియజేస్తున్నాను. మేము ఏది అడిగినా కానీ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు, పనిచేసి పెడుతున్నారు. మేము ఏ రోజు కూడా మన కులానికి తక్కువ అనే భావన ఈరోజు వరకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా కమ్మ సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో మనమందరం కమ్మ సోదరులు అటు ఉద్యోగం చేయనండి, వ్యాపారం చేయనండి, కాంట్రాక్ట్ పనులు చేయనండి, ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఆ పేరు కనపడితే పక్కన పెట్టి దూరంగా జరిగి మన పార్టీ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, మన పార్టీ భారీ మెజారిటీతో ఎప్పుడు గెలిచి ముందుకు వస్తుంది అని మనందరం కూడా కళ్ళగన్నాం. ఆ కళ్ళు 2024లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడి జైల్లో ఉండి పార్టీని గెలిపించుకొని ఈరోజు అధికారం చేపట్టారు. అలాగే ఇక్కడ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దోమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో కావిలి చరిత్రలో ఇంతవరకు చూడని అత్యధిక మెజారిటీతో గెలుపొందింది మనందరికీ తెలిసిందే. అది మనందరి కృషి. మన కమ్మ సోదరులు ఇప్పుడు మన పెద్దలు మా మధుబాబు గారు, రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, మన వాళ్ళ ఓట్లు నియోజకవర్గం అంతా 9,000 10,000 ఉండొచ్చు. కానీ మన కమ్మ కులం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో అది మనందరికి తెలుసు. ఒకరు 10 ఓట్లు తేగలవచ్చు, ఒకరు 500 ఓట్లు తెచ్చే నాయకుడు ఉన్నాడు. యావరేజ్ మీద ఇంటూ 5 times 10 times వేసుకోవాలి మనం. అంటే అంత తెలివిగా మన పార్టీని గెలిపించుకోవాలని మనం అందరం కూడా కష్టపడి అసలు రిజల్ట్ ఏమొస్తుందని ఎంత టెన్షన్ పడి ఉండవు. మన ఇంట్లో పనులు కూడా మనం అంత టెన్షన్ పడిన పరిస్థితులు ఉండవు, పర్సనల్ పనులు కూడా. అలాంటిది ఈరోజు ఈ కులాల మీద మన పార్టీ వచ్చింది. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం అంత కష్టపడి చేశాం. మనం వారితో మన గ్రామాల్లో కానివ్వండి, వార్డుల్లో కానివ్వండి, టౌన్లో మనం అభివృద్ధి పనులు, మంచి పనులు, మన సొంత పనులు, లేకపోతే మనం 10 మందికి ఉపయోగపడే ప్రజలకు పనికొచ్చే పనులు, అభివృద్ధి పనులు చేయించుకొని మనం అన్ని మన ప్రభుత్వంలో ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి అపోహలు పోయి మనమందరం కూడా ఆలోచించే పరిస్థితి ఉండకూడదు. ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన మీ అందరికీ తెలుసు. నన్ను కూడా మధురపాడు PICS అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు, నామినేటెడ్ పోస్టు. అన్న ఎందుకులన్నా అంటే లేదులే, మళ్ళీ నువ్వు ఉండాలా, నీ ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందేను ఖచ్చితంగా. ఆయనకేం పెద్ద పని కాదు, ఇంక వేరే కులానికి ఇచ్చేయిచ్చిగా కమ్మోళ్ళ మీద మా ఏదో కొరవగానో తేడాగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ మాట్లాడుతుంటారు. మన కావలి రూరల్ మండలంలో, మేముండే రూరల్ మండలంలో ఇందాక రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, ఒక 5-6 గ్రామాలు చౌదరిపాలెంతో కలిపి ఒక 5-6 గ్రామాలు మాత్రమే మన కమ్మ కులస్తులు ఉన్నారు. డామినేట్ చేస్తున్నారు, ఒక లీడర్షిప్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఆయన ఈ పక్క చెరువులకి సోమశేలి నీళ్ళు తెద్దాము, చెరువులు అభివృద్ధి చేద్దాము, అలాగే గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిద్దాము, లేకపోతే మురికాలువలు చేయిద్దాము, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిద్దామని ఎప్పుడూ చర్చిస్తుంటారే తప్ప ఏదో కమ్మోళ్ళు ఉండారు మనం ఏదో అక్కడ తక్కువగా చూద్దామన్న సందర్భం అయితే నేను చూడలే ఇంతవరకు. కాబట్టి మన అందరం కూడా అర్థం చేసుకొని మన ప్రభుత్వం ఇది, మన ఎమ్మెల్యే గారు, మన చంద్రబాబు గారు, మనం అందరం కూడా సహకరించి ఎలాంటి అపోహలు మనోళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం ఎవరూ నమ్మి మనం కూడా దానికి నిజాలని అనుకోకుండా మనం అందరం కూడా ఒక మంచి మనసుతో మన పనులు చేయించుకుంటూ మన 10 మందికి ఉపయోగపడేటట్టుగా అటు ఎమ్మెల్యే గారి ద్వారా మన పార్టీ ద్వారా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. కమ్మ సోదరమ్మలందరికీ
నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి రూమర్స్ పుట్టించడానికి చాలామంది వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి కమ్మవారు ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మవాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఆ నాయకుడితోటి కూడా వాళ్ళే పనులు చేయించుకోవాలి. కమ్మవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు, అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు. ఆ ప్రభావితం నుంచి మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి, సపోర్ట్ చేయొద్దు దయచేసి. అది కావలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది. మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే పుకారు కావలిలోనే ఎక్కువ కనపడతా ఉంది. దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి. భయం ఏముంది? భయపడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళతో భయం ఏముంది? వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి, ఎదుర్కోండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మన అందరం ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ ఏర్పడి 40 సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి, కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు. ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశానికి దొరకడు. మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా కావలి టౌన్ నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో మనం గెలిచాడా? 30,000 ఓట్లు ఉన్నాయిగా. ఇప్పటి వరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా? తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా. అది ఆయన కష్టపడి అన్ని వర్గాలని అన్ని కులాలని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు. అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అంత మెజారిటీతో రాగలిగాడు. ఇదే మాదిరి మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది కుచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ని కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట మేము ఉన్నామనే ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నిరూపించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి, కావలి టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది మన వాళ్ళల్లో. కానీ ఎమ్మెల్యేతో ఎవరున్నారు? రాజా ఉన్నాడు, మధుబాబు నాయుడు ఉన్నాడు, రవికుమార్ దగదత్తి నుంచి ఇది మన బీజేపీ ఈయన ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఒక వార్డు నుంచి మేమున్నాం, ఒక వార్డు నుంచి దామా ఉన్నాడు, ఒక వార్డు నుంచి వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు, టౌన్లో గుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్యే గారి పిఏగా శ్రీనివాస్ ఉన్నారు. ఇంతమంది తెలుగు మన ఖమ్మంలో ఉన్నాం. రెడ్లన్నా ఎవరన్నా చూపించే ఎమ్మెల్యే గారితో ఉండేది ఎవరు లేరు. వాళ్ళు అంతా మెజారిటీ వైసీపీలో ఉంటారు. ఎవరో ఒకరో ధర లేకుండా ఉండరు. పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో. మెజారిటీ వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నారని, వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి, మనల్ని అసంతృప్తి రేగొట్టి ఎమ్మెల్యే గారికి డివైడ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. చేసిన కమ్మ కుటుంబ సభ్యులందరికీ మరియు తెలుగుదేశం అభిమానులకి మరియు మిత్రులకు నా యొక్క నమస్కారాలు. కావలిలో ఈ మధ్యన ఈ పరిణామాలు అది మన కమ్మ కులానికి చెడ్డ పేరు రావటం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే రకరకాలు వచ్చి ఒకరికొకరికి ఈ డిస్ప్యూట్స్ రావటం ఇవన్నీ కూడా. యాక్చువల్గా నేను మొదటి నుంచి తెలుగుదేశం అభిమాని. 1983లో ఎన్టీఆర్ గారి వెహికల్కి ఫస్ట్ నా బుల్లెట్ మీద జెండా పెట్టి
కావలికి తీసుకొచ్చాం. కలిగిరి నుంచి కావలికి వచ్చేప్పుడు అప్పుడు బుల్లెట్లు అంతా 2, 3 బండ్లు ఉన్నాయి. యాక్చువల్గా కావాల ముందు అంటే నా బండిని ముందు పెట్టి జెండా తీసుకొచ్చాను. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను తెలుగుదేశానికి ఓటేసాను తప్పితే వేరే ఏ పార్టీకి నేను వేయలేదు. కాకుంటే ఏదో పనులు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడో వాళ్ళతో మాట్లాడుకుని చేస్తూ ఉంటాము. పనులు ఏదో జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా ఉంది. అట్లాగే కృష్ణారెడ్డి గారు కూడా నాకు కాలేజ్ మేటు, నాకు అప్పటి నుంచి నాకు పరిచయం, ఇప్పుడు కూడా కాదు. అయినా కూడా మొన్న ఎలక్షన్ టైంలో సరే ఏదో ముందు సుబ్బానాయుడికి వస్తుంది అన్నారు, తర్వాత రాలేదు. సరే ఏదో వాళ్ళ పైన వాళ్ళ లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల ప్రకారం కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. సరే కృష్ణారెడ్డి గారికి ఇచ్చినందుకు నేను అనుకున్నాం నిజంగా మన కావలి నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఆయన తర్వాత చేసిన పనులు అవి చూస్తే చాలామందిని, మా మిత్రులందరినీ కూడా చాలామందిని అడిగాను. యాక్చువల్గా వాళ్ళందరూ ఇదే అంటున్నారు, ఇప్పటివరకు వచ్చిన ఎమ్మెల్యేల్లో మంచి పనులు చేస్తూ బాగా చేస్తుంది ఈయనేను, కాబట్టి ఇట్లాంటి ఆయన మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు, ఆయనకు మనకు సపోర్ట్ ఉండాలి అని చెప్తూ వస్తాను. మేము ఆల్రెడీ మాకు ఒక ఎల్డర్స్ క్లబ్ అని ఉంది, మేమంతా సీనియర్ సిటిజన్స్ కలిపి ఎల్డర్స్ క్లబ్ అని పెట్టినాం. 100 మంది దాంట్లో మెంబర్స్ ఉన్నాం. మేము 100 మంది అనుకున్నాం ఇలాంటి వ్యక్తే మనకి ఎమ్మెల్యేగా కావాలి, ఎందుకంటే పనులు కావాలంటే మనకు కావాలి నియోజకవర్గం. ఇప్పటివరకు ఏదో వస్తున్నారు పోతున్నారు, సగం పనులు చేస్తున్నారు, సగం చేయటంలో ఇది నిజంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరు పోయినా సరే పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మనం మళ్ళా గెలిపించుకోవాలని కావాలి. కానీ ఈ డిస్ప్యూట్స్ వల్ల ఏంటంటే మళ్ళీ మనకి ఏదో పెట్టాలని కొన్ని ఉంటాయి, కొన్ని శక్తులు ఉంటాయి, అవి ఏదో విధంగా ఇబ్బందులు చేసి కొన్ని తొలగించేసి చేస్తే తర్వాత ఫర్దర్గా తగ్గిపోతుంది, మెజారిటీ తగ్గిపోతుంది అనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయోగమే తప్ప మరి ఏది కాదని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ కూడా దయవుంచి మనం ఇలాంటి నాయకుడిని పోగొట్టుకోవద్దు. ఖచ్చితంగా మనం అందరం కూడా కృష్ణారెడ్డి గారికి సపోర్ట్ చేసేయాల్సి కోరుతున్నాం. మాది బ్రాహ్మణ అగ్రహారం జలదంకి మండలం. కృష్ణారెడ్డి నేను క్లాస్మేట్స్ 1వ తరగతి నుంచి చదువుకుంటూ వచ్చాము. ఆయన కాంగ్రెస్లో ఉన్న, వైసీపీలో ఉన్న, ఏ రోజు మేము స్నేహంగానే ఉన్నాం. అసలు ఫస్ట్ ఆయన తెలుగుదేశంలోకి ఇంట్రడ్యూస్ చేసిందే నేను తీసుకెళ్ళి నెలల తరబడి విజయవాడలో, హైదరాబాద్లో ఉండి 2019లో టిక్కెట్ లాస్ట్ టైంలో మిస్ అయ్యేదాకా ఆయన వెంట ఉండి నడిచింది. అయిన తర్వాత ఆయన వైసీపీలో పోయినా నేను ఆయన దగ్గరే ఉన్నాను, నేను తెలుగుదేశం అయినా కానీ ఏ రోజు ఆయన నువ్వు వైసీపీకి రమ్మని నన్ను ఏ రోజు పిలవలే. ఇప్పుడు పార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏదైనా పదవాడి అడుగుతానే, నువ్వే ఎమ్మెల్యేవి కదా, సెకండ్ ఎమ్మెల్యేవే, నీకు కాదనేది ఏముంది, నా సొంత మనిషి నువ్వు. ఆయన కారులో ఎప్పుడు నా కారులో ఒక సీటు ఉంటుంది. ఆయన మంచి స్వభావం గలవాడు. ఆయన దాన ధర్మాలు చేయటంలో ఆయనది పెట్టిందే చెయ్యి. అన్ని విధాల రాజకీయంగా కానీ ఆయన మంచి అనుభవం గలవాడు. ఆయన ఎప్పుడు మనం వదిలిపోకూడదు, జీవితాంతం ఆయన దగ్గరే ఉంటాం మేమంతా. మన ఎమ్మెల్యే గారు, నేను చిన్న వయసు అయినా ఆయన దగ్గరికి వెళ్తా వస్తుంటాను. నేను ఎప్పుడు వెళ్ళినా మా వాడు వచ్చాడు, ఏంది నీ సమస్య ఏంది, నీకు ఏదన్నా ఉంటే చెప్పని, నేను కొన్ని సమస్యల మీద వెళ్ళినా కూడా అప్పటికప్పుడే ఫోన్ తీసుకొని మా వాడికి ఏం సమస్య ఉందో దాన్ని అప్పటికే రెక్టిఫై చేయమని ఇప్పటికి చాలాసార్లు చెప్పడం జరిగింది. అట్లాగే నాకు చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మీ ఎమ్మెల్యే గారు ఈ డెవలప్మెంట్ పరంగా బాగా చేస్తున్నారు, ఇంకా ఎక్కడ కూడా లేదు, ఇంతలాన అభివృద్ధి కార్యక్రమాలు ఇట్లా చేస్తానని చాలామంది కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. మనం ఇట్లా ఈ సమావేశం ఏర్పాటు చేయటం కూడా ఏంటంటే ఆయనకి మనందరం ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి, మా యువత పరంగా అయితే మేము ఎల్లప్పుడూ ఆయన వెనకాలే ఉండి ఆయన్ని ముందుకు నడిపిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను గత 30 సంవత్సరాలుగా కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారితో పరిచయం ఉంది. మాకు పక్క ఊరు. ఆయన మండలాధ్యక్షుడిగా ఉన్న టైంలోనే మా కమ్మవారిపాళెం అంతా ఊరే కమ్మవారిపాళెం. అయినా ప్రతి రోడ్డును సిమెంట్ రోడ్డు వేసిన ఘనత ఆ కృష్ణారెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు ఏదేదో కమ్మవాళ్ళు మనం చెప్పుకుంటుంటాం. నిన్న మాలపాటి సుబ్బానాయుడు గారు చనిపోవడానికి ప్రతి ఒక్కరు మనందరికీ బాధాకరమే. ఆ కుటుంబంలో ఇద్దరు ఒకేసారి చనిపోవడం అంటే దానికి కావ్య కృష్ణారెడ్డి గారి హరాస్మెంటు. ఏం హరాస్మెంటు? ఆయన ఏమన్నా ఇప్పుడు హరాస్మెంట్ చేస్తే చనిపోతారు మనుషులు? అలా చనిపోయే పని ఈరోజు ఎంతమంది చనిపోవాలి? హరాస్మెంట్గా మనుషులు చనిపోయే పని. ఏం హరాస్మెంట్ చేశాడు ఆ కుటుంబాన్ని? కాకపోతే విభేదాలు ఉంటాయి, కానీ మనలోనే ఒక కమ్మలు కొంతమంది మాట్లాడుతుంటే నేనైనా స్వయంగా ఒక కార్యక్రమంలో ఆయన కానీ సీట్ ఇస్తే నేను కారు తీసుకొని ఊరూరు తిరిగి నేను పోటీ చేస్తాను, కావ్య కృష్ణారెడ్డి గారిని ఎమ్మెల్యే సీట్ ఇస్తాను మాట్లాడి పెద్ద మనుషులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఇవాళ వచ్చి ఆయన చుట్టూ తిరుగుతా, ఆయన చోటి ఆయన అందరిలాంటి వ్యక్తి కాదు. ఆయన ఎంత మనిషిని కళ్ళతో చూస్తేనే మనిషి ఎంత మాత్రమే వ్యక్తి అని చెప్పగలిగిన స్వభావం ఆయన గురించి మనం ఏదేదో ఈరోజు ఆయన లేకపోతే కావలేదు. కావలి నియోజకవర్గం ఆయన వచ్చిన తర్వాత ఈరోజు ఏ పని జరుగుతుందన్నా,
ఎంతోమందికి ఈరోజు ఎన్ని పదవులు ఉన్నా అన్ని కమ్మవాళ్ళకి సొసైటీలు తీసుకోండి, మండలాధ్యక్షులు తీసుకోండి, ఇవాళ సర్పంచులు తీసుకోండి, మా వార్డు ఇన్ఛార్జ్ కానీ వార్డు అధ్యక్షులు కానీ మాకు రైతు సంఘం ప్రతి ఒక్కరు కమ్మోళ్ళే. కమ్మోళ్ళు ఏంది ఎక్కడ లేస్తే కమ్మోళ్ళకి అన్యాయం చేస్తున్నాడు, కమ్మోళ్ళకి ఏ పని చేయటం లేదని, ఏ పని చేయలేదు ఎక్కడ చేయలేదో చెప్తే ఆయన దృష్టికి తీసుకెళ్ళి సార్ మా వాళ్ళు చాలామంది ఈ విధంగా మీ మీద అనుకుంటుందని చెప్తాం. ఎవరన్నా ఉంటే చెప్పండి. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కమ్మోళ్ళకి ముందు ఫస్ట్ ప్రిఫరెన్స్ కమ్మోళ్ళకి ఇస్తున్నాడు. మీదనే పార్టీ అంటాడు ముఖ్యంగా ఆయన అవుతా. అలాంటి వ్యక్తిని ఈరోజు ఏమి చేయడం లేదని చెప్పి నేను అన్యాయంగా ఆయన పోతుంటే ఆయన అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం తగ్గదు మనం కూడా తప్పు. ఇక్కడికి వచ్చిన మన కమ్మ సోదరిమణులందరికీ స్వాగతం సుస్వాగతం. కానీ ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాల మధ్య మన మధ్య మన కమ్మవారి మధ్య అందరూ అపోహలు సృష్టించాలని చూస్తున్నారు. నేను కూడా యూట్యూబ్ చూస్తున్నాను, రకరకాలుగా చూస్తున్నారు. కానీ మనకి అనతి కాలంలోనే 19 నెలల కాలంలోనే కృష్ణారెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదు. నేను 13 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నాకు తెలిసినంత వరకు మన ఎమ్మెల్యే గారు చేసినట్టు ఎవ్వరూ చేయలేదు. మా కొత్తపల్లి గ్రామానికి ఉదాహరణ చూసుకుంటే 65 లక్షల రూపాయల రోడ్లు కానీ ఏ వర్క్లైనా ఇచ్చాడు. పోతే శివాలయం ఇది లేకపోతే శివాలయానికి గవర్నమెంట్కి రికమెండ్ చేశాడు. పోతే లిఫ్ట్ పెట్టించడానికి ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఇది చేసుకుంటే మనకి ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇంకా అట్లాంటి ఎమ్మెల్యే మళ్ళీ దొరకడు. అది మేము నా 13 సంవత్సరాల అనుభవంలో నా పర్సనల్ అభిప్రాయంగా చెప్తున్నాను. మా కొత్తపల్లిలో కూడా మేమైతే ఈ యూట్యూబ్లు ఇవన్నీ మీరేమన్నా ఇది చేస్తున్నారు కానీ మేమైతే అవి చూసి మేము నవ్వుకుంటున్నాము. అవన్నీ ఒట్టి ఇదేను. మన మధ్య మనకి ఈ అగాధాలు సృష్టించడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ మనలో కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా ఇది మనం నమ్మము. అందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ఇదే దానికి నిదర్శనం. అందరికీ తెలుసు అనమాట. కానీ మనలో మనకుంటే వాళ్ళు పెద్దోళ్ళు ఏదో ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ మన ఎమ్మెల్యేని ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అంటుంటే 100% మన సపోర్ట్ ఎమ్మెల్యే గారికి ఇద్దాము. ఎమ్మెల్యే అంటే నడుద్దాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ మరి కమ్మవారందరికీ నా హృదయపూర్వక వందనములు. కావ్య కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు తెలిసి ఎక్కువ మనోళ్ళతోటే ఆయన మెయిన్గా మనోళ్ళనే పెట్టుకొని వార్డుల్లో కానీ అన్ని చోట్ల మనోళ్ళే ఎక్కువగా ఆయన ఎమ్మటి ఉంటున్నారు. ఆయనకి రైటు లెఫ్ట్ ముందు వెనక మొత్తం మనోళ్ళే ఉన్నారు. కానీ మనోళ్ళు ఎందుకో కానీ కావ్య కృష్ణారెడ్డి గారు మన కమ్మోళ్ళు అంటే దూరంగా పెడుతున్నారు అనేది ఒక ఏదో అక్కడక్కడ అనుకుంటున్నారు. దాన్ని ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువగా పక్కన కూర్చొనేది మనల్ని గీరేది, మన మీద ఎవరన్నా కొద్దిగా కొరవగా ఉండే వాళ్ళని గీరేది దాన్ని ఏదేదో పెద్దది చేసి సోషల్ మీడియాలకి ఈ వాట్సాప్లకి పెట్టడం చేస్తున్నారు. కాబట్టి ఎవరన్నా మన పక్కన ఉన్నా కానీ వాళ్ళు ఏదన్నా మాట్లాడినా మీరు ఖండించాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనము ఒక చోట కూర్చుంటే మన పక్కన వైసీపీ వాళ్ళు చేస్తారు. మనం ఏదన్నా అనుకోకుండా ఆ దగదెత్తులు అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఏదేదో అనుకుంటాము. అవన్నీ ఏంటంటే వాళ్ళు విని దాన్ని ప్రబలం చేసి ఏదేదో చెప్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే మనకి కుటుంబ సభ్యులకి చిన్న విభేదాలు ఉంటాయి. దాన్ని మనసులో పెట్టుకోండి. కానీ దాన్ని అరుగుల మీద కూర్చోనో లేకపోతే ఇంకో చోట కూర్చోనో మనం చెప్పుకోవటం అనేది మంచి భావన కాదు. ఏదన్నా మనకు పని ఉంటే డైరెక్ట్ కావ్య కృష్ణారెడ్డి అందరితోటి బాగుంటున్నాడు. కాబట్టి కావ్య కృష్ణారెడ్డిని కలిసి అన్నా మాకు ఈ పని కావాలా, ఇదిగో మా వాళ్ళకి ఈ పని కావాలా అని అడిగితే ఆయన చెయ్యకుండా మనల్ని ఏదన్నా ఇబ్బంది పెడితే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇంతవరకైతే నాకు తెలిసి ప్రతి వాళ్ళు ఎవరైనా సరే ఆయన దగ్గరకు పోయి మాకు ఈ పని కావాలంటే తప్పనిసరిగా అప్పటికప్పుడే ఫోన్ చేసి మాట్లాడటం ఆఫీసర్లతో జరుగుతుంది. అదేవిధంగా మనందరమే కలిసికట్టుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఆ రోజు ఎంతో కష్టపడి వాళ్ళ చేత కేసులు పెట్టించుకొని మనం గెలిచేదానికి ఎంతో కృషి చేశాం. కాబట్టి ఇకనైనా కానీ అందరం కలిసికట్టుగా మనం పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనం కావ్య కృష్ణారెడ్డి వెంట ఉండి నడుపుదామని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేసిన కమ్మ సోదరులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక కులాన్ని ఒక పార్టీకి ఆపాదించడం అనేది ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో అది కామన్ అయిపోయింది. ఈరోజు మా కొత్తపల్లి గ్రామంలో కమ్మవారు ఓటింగ్ అంతా వైసీపీకే ఎక్కువ. దాన్ని ఏంటంటే కమ్మోళ్ళు అంటే టీడీపీ అంటే కమ్మోళ్ళు అనేది ఇదొక పుట్టించారు. ఇవన్నీ వాస్తవాలు కాదు. టీడీపీ పార్టీ పుట్టిందే పేదవాడి కోసం, బీసీలు ఎస్సీలు ఎస్టీల కోసమే పుట్టింది. దాని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోవటం అది పద్ధతి కాదు అని నేను మాట్లాడాను. వేదికను అలంకరించిన పెద్దలకు మన కమ్మ సోదరులకు అందరికీ నా ధన్యవాదములు. ముఖ్యంగా ఇటీవల జరిగిన సంభాషణలో కులాన్ని కమ్మ కులానికి ఒక
ఒక వ్యతిరేకత భావంతో ఇక్కడ జరుగుతున్న విషయాల గురించి ముఖ్యంగా మన ఎమ్మెల్యే మన గ్రామాలకు చలంచర్ల కానీ ఇటు మరి శివపురం కానీ చింతలపాలెం కానీ సోదరపాలెం కానీ ఈ గ్రామాల్లో ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందుని నడిపించడానికి మన ఎమ్మెల్యే చాలా కృషి చేస్తున్నాడు. ఈ యొక్క కమ్మ కులమైన కాదు, కమ్మ కులంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడిని పేరు పెట్టి పిలవటం కానీ ఆప్యాయతంగా ఇంట్లో భోజనానికి పిలవటం కానీ ఎక్కడ కులం అనేది అతని దృష్టిలో లేదు. కానీ ఈ కులం అనేది ఈ సోషల్ మీడియా ఇప్పుడు బులుగు మీడియాలు యూట్యూబ్లు అన్నవాళ్ళు చెప్పినట్టు ఇట్లాంటి కొత్తగా కనపడుతున్నాయి. ఇది చాలా దురదృష్టకరంగా ఉంది. కమ్మ కులంలో ఇట్లాంటి సంభాషణలు రాకుండా ఉండాలి, మనమంతా ఒక యూనిట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనమంతా ఒక ఐక్యతతో దీని గురించి చర్చించాలని ప్రార్థిస్తున్నాం. కమ్మ సోదరులందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కరిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో మనమందరం కమ్మ సోదరులు అటు ఉద్యోగం చేయనండి, వ్యాపారం చేయనండి, కాంట్రాక్ట్ పనులు చేయనండి, ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఆ పేరు కనపడితే పక్కన పెట్టి దూరంగా జరిగి మన పార్టీ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, మన పార్టీ భారీ మెజారిటీతో ఎప్పుడు గెలిచి ముందుకు వస్తుందని మనందరం కూడా కళ్ళగన్నాం. ఆ కళ్ళు 2024లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడి జైల్లో ఉండి పార్టీని గెలిపించుకొని ఈరోజు అధికారం చేపట్టారు. అలాగే ఇక్కడ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు దౌమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీతో కావిలి చరిత్రలో ఇంతవరకు చూడని అత్యధిక మెజారిటీతో గెలుపొందింది మనందరికీ తెలిసిందే. అది మనందరి కృషి. మన కమ్మ సోదరులు ఇప్పుడు మన పెద్దలు మా మధుబాబు గారు, రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, మన వాళ్ళ ఓట్లు నియోజకవర్గం అంతా 9,000 10,000 ఉండొచ్చు. కానీ మన కమ్మ కులం ఎంతమందిని ప్రభావితం చేస్తుందో అది మనందరికి తెలుసు. ఒకరు 10 ఓట్లు తేగలవచ్చు, ఒకరు 500 ఓట్లు తెచ్చే నాయకుడు ఉన్నాడు. యావరేజ్ మీద ఇంటూ 5 times 10 times వేసుకోవాలి మనం. అంటే అంత తెలివిగా మన పార్టీని గెలిపించుకోవాలని మనం అందరం కూడా కష్టపడి అసలు రిజల్ట్ ఏమొస్తుందని ఎంత టెన్షన్ పడి ఉండవు. మన ఇంట్లో పనులు కూడా మనం అంత టెన్షన్ పడిన పరిస్థితులు ఉండవు, పర్సనల్ పనులు కూడా. అలాంటిది ఈరోజు ఈ కులాల మీద మన పార్టీ వచ్చింది. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనం అంత కష్టపడి చేశాం. మనం వారితో మన గ్రామాల్లో కానివ్వండి, వార్డుల్లో కానివ్వండి, టౌన్లో మనం అభివృద్ధి పనులు, మంచి పనులు, మన సొంత పనులు, లేకపోతే మనం 10 మందికి ఉపయోగపడే ప్రజలకు పనికొచ్చే పనులు, అభివృద్ధి పనులు చేయించుకొని మనం అన్ని మన ప్రభుత్వంలో ముందుకెళ్ళాలి. కానీ ఇలాంటి అపోహలు పోయి మనమందరం కూడా ఆలోచించే పరిస్థితి ఉండకూడదు. ఇంకా మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన మీ అందరికీ తెలుసు. నన్ను కూడా మధురపాడు PICS అధ్యక్షుడిగా నాకు అవకాశం ఇచ్చారు, నామినేటెడ్ పోస్టు. అన్న ఎందుకులన్నా అంటే లేదులే, మళ్ళీ నువ్వు ఉండాలని, ఇలాంటి వాళ్ళు ఉండాల్సిందేను ఖచ్చితంగా. ఆయనకేం పెద్ద పని కాదు, ఇంక వేరే కులానికి ఇచ్చేయిచ్చుగా కమ్మోళ్ళ మీద మా ఏదో కొరవగానో తేడాగా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తి కాదు. ఎప్పుడూ మాట్లాడుతుంటారు. మన కావలి రూరల్ మండలంలో, మేముండే రూరల్ మండలంలో ఇందాక రాజ్కుమార్ చౌదరి గారు చెప్పారు, ఒక 5-6 గ్రామాలు చౌదరిపాలెంతో కలిపి ఒక 5-6 గ్రామాలు మాత్రమే మన కమ్మ కులస్తులు ఉన్నారు. డామినేట్ చేస్తున్నారు, ఒక లీడర్షిప్ కూడా చేస్తున్నారు. ఎప్పుడు ఆయన ఈ పక్క చెరువులకి సోమశేలి నీళ్ళు తెద్దాము, చెరువులు అభివృద్ధి చేద్దాము, అలాగే గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేపిద్దాము, లేకపోతే మురికాలువలు చేయిద్దాము, డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పిద్దామని ఎప్పుడూ చర్చిస్తుంటారే తప్ప ఏదో కమ్మోళ్ళు ఉండారు, మనం ఏదో అక్కడ తక్కువగా చూద్దామన్న సందర్భం అయితే నేను చూడలే ఇంతవరకు. కాబట్టి మన అందరం కూడా అర్థం చేసుకొని మన ప్రభుత్వం ఇది, మన ఎమ్మెల్యే గారు, మన చంద్రబాబు గారు, మనం అందరం కూడా సహకరించి ఎలాంటి అపోహలు మనోళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఈ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అవన్నీ మనం ఎవరూ నమ్మి మనం కూడా దానికి నిజాలని అనుకోకుండా మనం అందరం కూడా ఒక మంచి మనసుతో మన పనులు చేయించుకుంటూ మన 10 మందికి ఉపయోగపడేటట్టుగా అటు ఎమ్మెల్యే గారి ద్వారా మన పార్టీ ద్వారా చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను.
ఇక్కడికి విచ్చేసిన మన కమ్మ సోదరులందరూ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా ఈరోజు ఉదయాన్నే మా సోదరులు ఈ విధంగా మనం అందరం కూడా ఒకసారి కలిసి మాట్లాడుకోవాలని చెప్పి కబురు పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా ముఖ్యులందరం కూడా ఇక్కడ కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి నియోజకవర్గంలో మనం అందరం కూడా సోదరులందరం కూడా కలుసుకోవటం. భోగోలు మండలానికి వస్తే అక్కడ మన కమ్మ సామాజిక వర్గం దాదాపు ఒక 4 పంచాయతీల్లోనే మనం ఉండటం జరుగుతుంది. 16 పంచాయతీల్లో 4, మిగతా 12 పంచాయతీల్లో అసలు మనం ఎక్కడ లేదు ఓటర్లుగా కూడా. గత ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రాతినిధ్యం ఏదైతే పార్టీ ప్రతినిధిగా ఉన్నటువంటి నేను ఆనాడు కూడా మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ తర్వాత కూడా ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత కూడా నేనే అక్కడ నన్నే మళ్ళా నువ్వే కొనసాగించాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా నువ్వే ఉండాలి అక్కడ పనిచేయాలని చెప్పేసి వారు నన్ను ఉంచి నా చేతే పనిచేసినాడు. ఆ మండలంలో ఎక్కడ కూడా ఏ పని కూడా నాకు తెలియకుండా కానీ ఏమీ లేదు, అన్నీ కూడా నా ద్వారానే జరిపిస్తున్నాడు. మరి ఇటీవల నియోజకవర్గంలో జరిగిన సంఘటనలు మన మధుబాబు నాయుడు గారు కానీ రాజ్కుమార్ చౌదరి గారు కానీ మొత్తం వివరించడం కూడా జరిగింది. దీంట్లో భోగోలు మండలంలో నేను ఎప్పుడు కూడా ఆ యొక్క చర్చని మరో విధంగా అది అని ఎక్కడ కూడా ఎంటర్ కానీలేదు. అది మిగతా దగదత్తి కానీ కావాలి కానీ ఏమన్నా కానీ భోగోలు మండలం ఆ చర్చని ఎక్కడ కూడా కులానికి ఆ చర్చకి కూడా మేము దగ్గరికి తీసుకెళ్ళనీలా. ఎందుకంటే మా మండలంలో ఆ కుల వైమనుషుని తీసుకొస్తే బాగోదని చెప్పేసి మాకు ఎక్కడ ఎక్కువ కూడా ఎస్టీ బీసీలు ఎక్కువ కాబట్టి మాకు ఆ మండలంలో కులం లేదు. మేము ఎప్పుడు కూడా ఆలోచన లేదు. గతంలో మధుబాబు గారు కానీ అక్కడ కూడా చేశారు, చాలా రోజులు పార్టీ అధ్యక్షులుగా చేశారు, తర్వాత కూడా సొసైటీ అధ్యక్షులు చేసినా కూడా ఎక్కడ కూడా అది లేదని నేను అనుకుంటున్నాను. మరి ఈరోజు ఎందుకు ఈ కులం వివక్షత అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా ఈ విధంగా కూర్చొని సమావేశం పెట్టుకున్నా అంటే నాకే కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఈ నియోజకవర్గంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఆ అందరికీ కులానికి లేని ఇబ్బంది మనకేంటి? మనం అందరం కూడా దాన్ని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరూ మీ ముఖ్యమంత్రి అంటారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన లోపల దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన వాళ్ళందరూ కూడా బాధ్యతలన్నీ కూడా మెయిన్ బాధ్యతలన్నీ కూడా మన వాళ్ళందరూ కూడా అటు మధుబాబు నాయుడు గారు కానీ కిషోర్ గారు కానీ రవికుమార్ చౌదరి అందరూ కూడా మెయిన్ బాధ్యతలందరూ కూడా మన వాళ్ళు ఉన్నారు. మరి ఎక్కడ ఈ లోపం అనేది కూడా మనం అందరం కూడా ఆలోచించాలి. వారు ఆ మండలం విషయము అది పెద్ద రాష్ట్ర స్థాయి పెద్దోళ్ళు చూసుకునే విషయం, అది పెద్ద స్థాయిలో విషయం. కానీ మిగతా స్థాయికి వచ్చే లోపల కూడా ఎక్కడ కూడా మన కులానికి మా మండలంలో అయితే ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ కులం సమస్య కూడా మా మండలం లేదు, ఇంకా రాబోదని కూడా తెలియజేస్తున్నాను. మేము ఏది అడిగినా కానీ ఎమ్మెల్యే గారు మాకు సహకరిస్తున్నారు, పనిచేసి పెడుతున్నారు. మేము ఏ రోజు కూడా మన కులానికి తక్కువ అనే భావన ఈరోజు వరకు లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కమ్మ సోదరమ్మలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి రూమర్స్ పుట్టించడానికి చాలామంది వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి కమ్మవారిని టార్గెట్ చేసి కమ్మవారు ఏ నాయకుడున్నా ఆ నాయకుడి నుంచి కమ్మవాళ్ళని దూరం చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఏమంటే ఆ నాయకుడితోటి కూడా వాళ్ళే పనులు చేయించుకోవాలి. కమ్మవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించుకోకూడదు, అనధికారంలో ఉన్నప్పుడు ఎలాగూ పనులు కావు. ఆ ప్రభావితం నుంచి మన వాళ్ళందరూ గుర్తుపెట్టుకొని దాని నుంచి బయటపడి ఎవరైనా ఇలాంటి ప్రచారాలు ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా ఖండించండి, సపోర్ట్ చేయొద్దు దయచేసి. అది కావలి టౌన్లో ఎక్కువగా కనపడుతుంది. మిగతా రూరల్ మండలాల కంటే కూడా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని వ్యతిరేకించడం అనే పుకారు కావలిలోనే ఎక్కువ కనపడతా ఉంది. దానిని గమనించి కమ్మ సోదరులందరూ ఎక్కడ ఈ విషయం వచ్చినా పూర్తి స్థాయిలో ఖండించండి. భయం ఏముంది? భయపడాల్సిన అవసరం ఏముంది?
వాళ్ళతో భయం ఏముంది? వాళ్ళు ఎవరన్నా మన ఎదురుగా వచ్చి మాట్లాడినప్పుడు తీవ్రంగా ఖండించండి, ఎదుర్కోండి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మన అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యేగా అయిన కృష్ణారెడ్డి గారిని వాళ్ళు వ్యతిరేకించి మాట్లాడుతుంటే మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలా సపోర్ట్ చేయకుండా తీవ్రంగా వ్యతిరేకించి మన అందరం ఏకగ్రీవంగా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేస్తున్నట్టు అంత తీవ్రంగా వాళ్ళు వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ ఏర్పడి 40 సంవత్సరాల తర్వాత కావలి టౌన్కి, కావలి నియోజకవర్గానికి కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా సరైన నాయకుడు దొరికాడు. ఇలాంటి నాయకుడిని మనం పోగొట్టుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి నాయకుడు తెలుగుదేశానికి దొరకడు. మీరు ఎవ్వరు ఏమైనా అనుకోండి, ఖచ్చితంగా కావలి టౌన్ నియోజకవర్గంలో 30,000 మెజారిటీతో మనం గెలిచాడా? 30,000 ఓట్లు ఉన్నాయిగా. ఇప్పటి వరకు ఏ నాయకుడైనా అందరి చేత ఓట్లు వేయించి తెచ్చుకోగలిగాడా? తెలుగుదేశం పార్టీకి అన్ని ఓట్లు ఉన్నట్టే కదా. అది ఆయన కష్టపడి అన్ని వర్గాలని, అన్ని కులాలని సమైక్యం చేసుకొని ఓట్లు రాబట్టుకున్నాడు. అది తెలుగుదేశం ఓట్లను మాత్రం రాబట్టుకున్నాడు కాబట్టి ఈరోజు అంత మెజారిటీతో రాగలిగాడు. ఇదే మాదిరి మనం ఇదే మెజారిటీని మళ్ళీ నిలబెట్టి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాల్సిన మన క్యాస్ట్ని కొంతమంది కుచితంగా ఉండే వైసీపీ నాయకులు మన వాళ్ళని ప్రభావితం చేసి కొంత డిస్టర్బెన్స్ని కలిగించే అవకాశం చేస్తూ ఉన్నారు. ఆ డిస్టర్బెన్స్కి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ఏకగ్రీవంగా అందరం సపోర్ట్ చేస్తున్నట్టు మన కావలి టౌన్ కమ్మవారి నుంచే జరిగితే మిగతా మండలాలందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. అది ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారిని ఖచ్చితంగా మనందరం సపోర్ట్ నిలబడి వెంట మేము ఉన్నామనే ధైర్యం ఎమ్మెల్యే గారికి ఇచ్చి మనం నడిపించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అందువల్ల అందరం కూడా అర్థం చేసుకోండి, కావలి టౌన్ నుంచే ఎక్కువ అసమ్మతి అనేది కనపడుతుంది మన వాళ్ళల్లో. కానీ ఎమ్మెల్యేతో ఎవరున్నారు? రాజా ఉన్నాడు, మధుబాబు నాయుడు ఉన్నాడు, రవికుమార్ ఉన్నాడు దగదత్తి నుంచి, ఇది మన బీజేపీ ఈయన ఉన్నాడు, నాగేశ్వరరావు ఉన్నాడు, ఒక వార్డు నుంచి మేమున్నాం, ఒక వార్డు నుంచి దామా ఉన్నాడు, ఒక వార్డు నుంచి వెంకటేశ్వర నాయుడు ఉన్నాడు, టౌన్లో గుత్తుకొండ కిషోర్ టౌన్ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎమ్మెల్యే గారు పిఏగా శ్రీనివాస్ ఉన్నారు. ఇంతమంది మన ఖమ్మంలో ఉన్నాం. రెడ్లన్నా ఎవరన్నా చూపించు ఎమ్మెల్యే గారితో ఉండేది ఎవరు లేరు. వాళ్ళు అంతా మెజారిటీ వైసీపీలో ఉంటారు, ఎవరో ఒకరో తర లేకుండా ఉండరు. పార్టీలో తక్కువ పర్సెంటేజ్ ఉంటారు ఎమ్మెల్యే గారితో. మెజారిటీ వాళ్ళు వైసీపీలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నారని, వాళ్ళకి పనులు జరగటం లేదని మనల్ని రెచ్చగొట్టి, మనల్ని అసంతృప్తి రేగొట్టి ఎమ్మెల్యే గారికి డివైడ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళలో ఉంది. కాబట్టి ఈ చిన్న లాజిక్ అందరూ గమనించి అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారికి ఏకగ్రీవంగా సపోర్ట్ తెలపాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.